ఎంతవరకీ బంధము. ఈ కథను రచించిన వారు ఎం హేమలత గారు. ఈ కథ 2010లో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. అరే సీత, ఎందుకింతగా బాధపడతావు? అయినా ఇప్పుడేమైందని? ఇది రోజూ జరిగే భాగోతమే కదా. ఒక్కచోట సహజీవనం చేస్తున్నప్పుడు ఇటువంటి వాటిని ఎన్నో సర్దుకుపోవాలి. అరుణ్ అరవింద్ వచ్చే టైం అయింది. లేచి ముఖం కడుక్కో. భర్త వెంకట్రావు మాటలకు అతనికేసి తిరస్కారంగా చూసింది సీత. ఇదిగో, నేనిలా ఏదైనా అంటే నీకు కోపం వస్తుంది, కానీ నిదానంగా ఆలోచించు. ఏంటండి ఆలోచించేది? అసలు నేనేమన్నానని? ఇది శ్రావణమాసం రోజులు, పూజలు అవి ఉంటాయి. ఇప్పుడే నువ్వు కిట్టి పార్టీ అంటూ హడావిడి చేసి అవి ఇవి వండకు. అంతగా అయితే నీ మిగతా స్నేహితుల్లాగా ఏ హోటల్లో అయినా ఏర్పాటు చేసుకో అన్నాను. అందుకు అంత పెద్ద పెద్ద కేకలు పెట్టి ప్రసాద్తో మొరపెట్టుకుని నన్ను అపరాధిలాగా వాడి ముందు నిలబెడుతుందా? సీతకేమని జవాబు చెప్పాలో అర్థం కాలేదు వెంకట్రావుకి. అసలు ఈ గొడవలకంతా మూల కారణమేంటో వెంకట్రావుకి తెలుసు గాని సీతకి తెలీదు. కోడలు సుజాతకి మధ్య తమతో కలిసి ఉండడం కంటకింపుగా ఉంది. 10 ఏళ్లుగా ఉద్యోగరీత్యా వెంకట్రావు సీత వైజాగ్లో ఉండేవారు. వెంకట్రావు రిటైర్ అయ్యాక ఇద్దరూ హైదరాబాద్కి తమ ఫ్లాట్కి తిరిగి వచ్చేశారు, సామాన్లతో సహా. వీళ్ళు వచ్చే సమయానికి ప్రసాద్ సుజాతల పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు. ఒకరికి 3 ఏళ్ళు, రెండో వాడికి 1.5 ఏళ్ల. పెద్దవాళ్ళు రావడం ప్రసాద్కి సుజాతకి మొదట్లో చాలా సంతోషాన్నిచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. చిన్నపిల్లలైన తమ కొడుకుల్ని చూసుకోవడానికి అత్తమామల అవసరం ఉండడంతో సుజాత జాగ్రత్తగానే గమనించుకుంది. ఆప్యాయంగానే కలిసిపోయింది. మొదటి 5 ఏళ్ళు సామరస్యంగా దొర్లిపోయాయి. పిల్లలు కాస్త పెద్దవాళ్ళై స్వతంత్రంగా వాళ్ల పనులు వాళ్ళు చేసుకోగలరన్న ధీమా వచ్చాక సుజాత ప్రవర్తనలో క్రమేణా మార్పు చోటు చేసుకోసాగింది. తన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి అత్తమామలు అడ్డు వస్తున్నారన్న భావనే కాక, ఎన్నాళ్ళు ఈ ముసలోళ్ల దగ్గర వీళ్ల అదుపాజ్ఞంలో జీవించడం అన్న భావన కూడా పెరగడం మొదలైంది. కోడల్లో వస్తున్న ఈ మార్పుని వెంకట్రావు గమనిస్తూనే ఉన్నాడు. కొడుకు ప్రసాద్కు అంటి ముట్టని స్వభావం. అమ్మా నాన్నల మీద అతనికి ప్రేమ లేదనలేం కానీ భార్య విధేయుడు, స్వతహాగా స్తబ్దుడు, స్వార్థపరుడు కూడా. తన వరకు జరిగిపోతుంటే ఏది పట్టనట్టు తప్పించుకు తిరిగే స్వభావం. ఈ 5 ఏళ్లలో కొడుకు కోడళ్లల్లో అమ్మా నాన్నలైన తమ పట్ల నివురు కప్పిన నిప్పులా రాజుకుంటున్న అవిధేయత, అసంతృప్తి వెంకట్రావు గమనిస్తూనే ఉన్నాడు. కానీ కొంతకాలం వేచి చూద్దాం అన్న ధోరణి అవలంబించి మిన్నకుండిపోయాడు. పోను పోను సుజాతలో అధికమవుతున్న నిర్లక్ష్య ధోరణి, అహంకారం, ప్రసాద్ పాటిస్తున్న మౌనం వెంకట్రావుని కొంత బాధ పెట్టసాగింది. అనవసరంగా సీత మనస్సు కష్టపెట్టడం, తాను బాధపడ్డం ఎంతవరకు సమంజసం అన్న మీమాంసలో పడ్డాడు వెంకట్రావు. ఈలోగా నిన్నటి రవస. ఈరోజు శ్రావణ మంగళవారం అంటుంది సీత. కావచ్చు, కానీ నాకీరోజు సెలవు. ఈరోజే ఇంట్లో కిట్టి పార్టీ పెట్టుకుంటాను అంటుంది సుజాత. పొద్దుట ఇంట్లో జరుగుతున్న గొడవలతో తనకేం సంబంధం లేదన్నట్టు బయటికి వెళ్ళిపోయాడు ప్రసాద్. చిలికి చిలికి గాలివానై నాకీ ఇంట్లో కిట్టి పార్టీ అరేంజ్ చేసే అధికారం కూడా లేదు. అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది మా అమ్మ, అత్తమామల అధీనంలో ఎన్నాళ్ళు ఉంటారే మీరు అని. కానీ నేనే అయ్యో పెద్దవాళ్ళు అంటూ ఇన్నాళ్ళు సహించాను అని నోటికొచ్చినట్టు వాగి కిట్టి లేదు పార్టీ లేదు అంటూ గబగబా అందరికీ మొబైల్ చేసి చెప్పేసి చకచకా బయటికి వెళ్ళిపోయింది సుజాత. ఇది ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆలోచనలో పడ్డ వెంకట్రావు సీతకు నచ్చ చెప్పడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితిలో పడ్డాడు. ఇది వరకటి రోజుల్లో అయితే తల్లిదండ్రుల మాట పిల్లలకి శిరోధార్యం అయ్యేది. పెద్దవాళ్ళు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వారేదైనా చెప్తే అది వారి మంచి కోసమే అన్న ఆలోచన ఉండేది. కానీ ఇప్పటి తరం పిల్లలే పెద్దలకు శుద్ధులు చెప్తున్నారు. పెద్దవాళ్లే దోషులన్నట్టు నిర్ధారిస్తున్నారు. తాతయ్య, నాన్నమ్మ ఎందుకు ఏడుస్తుంది అంటూ స్కూల్ నుంచి అప్పుడే ఇంట్లోకి వచ్చిన 12 ఏళ్ల అరుణ్ పలకరించేసరికి సోఫాలో కూర్చుని పత్రిక చేతిలో పట్టుకుని జోగుతున్న వెంకట్రావు, అవునా, నాన్నమ్మ ఏడుస్తుందా? ఛా, ఏదో సీరియస్గా చూస్తూ ఉంటుందిరా. అందులో ఏ పాత్రైనా బాధపడితే తాను అలాగే బాధపడుతుంది అంటూ నవ్వులాట కిందకి తీసుకురాబోయాడు. ఏం కాదు, నాన్నమ్మ
అసలు టీవీ చూడ్డం లేదు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంది, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు అన్నట్టు చూశాడు అరుణ్ తాతకేసి. సరే సరే, అదేదో కనుక్కుందాం పదా. అరవింద్ ఏడ్రా, ఇంకా రాలేదా? అరవింద్కి క్రికెట్ కోచింగ్ ఉంది తాతయ్య స్కూల్లో. పుస్తకాల సంచి టేబుల్ మీద గిరాటు వేసి బాత్రూంలోకి దూసుకుపోయాడు అరుణ్. సీత, లేచి అరుణ్కి ఏదైనా పెట్టు తినడానికి అన్నాడు వెంకట్రావు. సీత లేచి వంటింట్లోకెళ్ళి వేడివేడి దోశలు వేసి తెచ్చి టేబుల్ మీద పెట్టింది. నాన్నమ్మ, చాలా బాగున్నాయి, దోశలు వేడిగా ఉంటేనే బావుంటాయి, అందులో పల్లీ పచ్చడితో. లొట్టలేసుకుని తింటున్న మనవణ్ణి ఆప్యాయంగా చూస్తూ కూర్చుంది సీత. అమ్మయ్య, వాతావరణం కొంచెం తేలికయింది నిట్టూచాడు వెంకట్రావు. కానీ వెంకట్రావు ఊహించినట్లు సమస్య అంతటితో సమసిపోలేదు. రుసరుసలాడుతూ ఆఫీస్కి వెళ్ళిన సుజాత రాత్రి ఇంటికి రావడం లేదంటూ ప్రసాద్కి సెల్ చేసి చెప్పింది. సుజాత అప్పుడప్పుడు ఆఫీస్ నుండి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి అలా ఉండిపోవడం అలవాటే కాబట్టి ప్రసాద్ కానీ వెంకట్రావు కానీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలా వెళ్ళిపోయిన సుజాత 4 రోజులైనా పుట్టింటి నుండి తిరిగి రాకుండా ప్రసాద్ చేత బట్టలు తెప్పించుకుని అటే ఆఫీస్కి వెళ్ళడం, ప్రసాద్ కూడా మౌనంగా ఉండడం వెంకట్రావుకి సీతకి ఏమాత్రం కొరుకుడు పడలేదు. ఉండబట్టలేక ఓ రోజు వెంకట్రావు, ఏంట్రా సుజాత ఎప్పుడొస్తుంది అని అడిగితే, వస్తుందిలే, ఇప్పుడేమైంది అని విసుక్కున్నాడు ప్రసాద్. అరుణ్ అరవిందులు యథాప్రకారం స్కూల్కి వెళ్తున్నారు, తిరిగి ఇంటికి వస్తున్నారు. అమ్మ అలా వాళ్ళను వదిలిపెట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోవడం వాళ్ళకు అలవాటే. వారం రోజులు తిరిగిపోయాయి. కోడలు ఏదో ఉద్దేశంతోనే వాళ్ళ అమ్మగారింట్లో ఉండిపోయిందని గ్రహించాడు వెంకట్రావు. ఓ సాయంత్రం కొడుకు ఆఫీసు నుండి వచ్చాక నిలదీశాడు వెంకట్రావు. సుజాత ఎన్నాళ్ళలా అక్కడే అమ్మగారింట్లో ఉంటుందని వెంకట్రావు గట్టిగా అడగడంతో బయట పెట్టాడు ప్రసాదు అసలు విషయాన్ని. నాన్న, మేమిక్కడ మీతో కలిసి ఉండడం ఇక ఏమాత్రం కుదరని విషయం. రోజు తగాదాలు, ఘర్షణలు పడ్డం, సుజాత అమ్మ ఇద్దరూ బాధపడ్డం నాకు ఇష్టం లేదు. మా ఆఫీస్ దగ్గరే ఒక కొత్త ఫ్లాట్ చూసుకుంటున్నాం, అందులోకి షిఫ్ట్ అయిపోతున్నాం నిష్కర్షగా నిర్ద్వంద్వంగా చెప్తున్న కొడుక్కేసి అలా చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు. దిగ్భ్రాంతి నుండి తేరుకున్న వెంకట్రావు, అయ్యో అయ్యో అదేంట్రా అంటున్న సీతను, నువ్వు ఊరుకో అంటూ వారించి, అలాగా, మంచిది నాయనా, మీ అమ్మ బాధపడ్డం అన్న విషయం పక్కన పెట్టు, నేనింకా బతికే ఉన్నాను, మీ అమ్మ బాధపడకుండా చూసుకోవడం ఎలాగో నాకు తెలుసు గంభీరంగా అంటూ ఆ ప్రస్తావన అక్కడతో తుంచేశాడు. సీత మాత్రం, వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు, అందులో ఆఫీస్ దగ్గర ఇల్లంటే పిల్లల స్కూల్కి దూరం అయిపోదు అంటూ బాధపడింది. పిచ్చి సీత, ఎంత అమాయకురాలివి, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకునే వయసు వచ్చింది పిల్లలకి, అయినా వాళ్ళ తల్లిదండ్రులకి లేని ఆలోచన నీకెందుకు అంటూ సమాధానపరిచాడు. ప్రసాద్ తాము వేరిపోతున్నామని వెంకట్రావుకి తెగేసి చెప్పిన మరుసటి దినం సుజాత ఏమీ జరగనట్టు ఇంటికి వచ్చేసింది. వెంకట్రావుకు సీతకు మాత్రం సుజాత చేష్టలకు మనస్సులు విరిగిపోయాయి. వెంకట్రావు గుంభనంగా ఉండిపోయాడు. సీత మాత్రం అప్పుడప్పుడు నాన్నమ్మ నాన్నమ్మ అంటూ తన చుట్టూ తిరిగే మనవల్ని చూసి అయ్యో ఇక పిల్లలు లేకుండా ఎలా ఉండడం అనుకుంటూ బాధపడేది. ఒక వారం రోజులు సుజాత ప్రసాదులు సెలవు పెట్టారు. సామాన్లు ప్యాక్ చేయడం మొదలెట్టారు. ఆ రోజు ఆదివారం కావడంతో అరుణ్ అరవిందులు ఇంట్లోనే ఉన్నారు. 12 ఏళ్ల అరుణ్ కన్నా 10 ఏళ్ల అరవింద్కి తాత నాన్నమ్మల దగ్గర మాలివి ఎక్కువ. అరుణ్కి కొంతవరకు అర్థమైంది, అమ్మా నాన్నలు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నారని. పాతొక రోత, కొత్తొక వింత. కొత్త ఇల్లు అని వినగానే బోల్డ్ సంతోషపడిపోయాడు అరవింద్. నాన్నమ్మ తాతయ్యల బీరువాలు, పుస్తకాల షెల్ఫ్లు అన్నీ కూడా సర్దాలి కదా తాతయ్య, మీరు కూడా అన్నీ సర్దుకోండి అన్నాడు. లేదురా, మేము రావడం లేదు, ఈ ఇంట్లో ఇక్కడే ఉండిపోతున్నాము అన్నాడు వెంకట్రావు అరవిందుని దగ్గరికి తీసుకుంటూ. ఎందుకు అమాయకంగా అన్నాడు అరవింద్. ఇది మా ఇల్లురా, మీరు మీ ఇంటికి వెడుతున్నారు కొంచెం కటువుగానే అన్నాడు వెంకట్రావు అక్కడే ఉన్న కొడుకు చెవిలో పడే విధంగా. మా ఇల్లు మీ ఇల్లు అన్నయ్య, తాతయ్య ఏంటో అంటున్నారు అరుణ్ దగ్గరికి పరిగెత్తాడు అరవింద్. నిదానంగా హోంవర్క్ చేసుకుంటున్న అరుణ్, నిజమే అరవింద్, అమ్మా నాన్నలు వాళ్ళింటికి వెళ్తున్నారు అన్నాడు. మరి మనం దిగాలుగా అన్నాడు అరవింద్. అరవింద్కి పాపం ఏమీ పాలుపోవడం లేదు.
అటుగా వచ్చిన సుజాత, అరుణ్, నీకెప్పుడు అనంగా చెప్పాన్రా నీ పుస్తకాలు తమ్ముడివి త్వరగా సర్దమని. ఇంకా సేపట్లో సామాన్లు తీసుకెళ్లేందుకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వ్యాన్ వస్తుంది అంది కొంచెం కోపంగా. చెప్పావు కానీ అమ్మా, నేను మాత్రం రావడం లేదు అన్నాడు అరుణ్ పుస్తకంలోంచి తలెత్తకుండానే. అన్నయ్య రాకుంటే నేను రాను అంటూ అరుణ్ని కావలించుకున్నట్టు కూర్చుండిపోయాడు అరవింద్. పిల్లల మాటలకు కంగు తిన్న సుజాత, చూసారా నేను చెప్తే మీరు నమ్మలేదు. పిల్లలిద్దరినీ మాయ చేసి మన మాటల్ని విననీయకుండా చేశారు మీ అమ్మా నాన్నలు అంది. ఏంట్రా అంటున్నావు? వేలడంత లేవు. మేం మీతో రావడం లేదంటూ ఎంత ధైర్యంగా చెప్తున్నావు? మీ నిర్ణయాలు మీరే తీసుకునేంత పెద్దవాళ్ళైపోయారా? కోపంగా కొట్టడానికి వస్తున్న తండ్రికేసి తలెత్తి చూశాడు అరుణ్, నదురు బెదురు లేకుండా. ప్రసాద్, పిల్లల్ని ఏమీ అనకు, ఏదో తెలియక అలా అంటున్నారు. నాన్న అరుణ్, తప్పురా. పెద్దవాళ్ళైన మీ అమ్మా నాన్నలు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఎలా వెళ్తారా? మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలరా? అలాగా తాతయ్య, అయితే మా అమ్మ నాన్న కూడా అందరికన్నా పెద్దవాళ్ళైన మీరు చెప్పినట్టు నడుచుకోవాలి కదా. మీరు మాత్రం మీ కొడుకుని మా నాన్నని చూడకుండా ఉండగలరా తాతయ్య? అన్నయ్య అరుణ్ మాటల్లోని వాస్తవ పరిస్థితిని కొంతవరకు అర్థం చేసుకున్న అరవిందు, అమ్మో, నాన్నమ్మ తాతయ్య లేకుండా నేనసలు ఉండలేను అంటూ సీతను అతుక్కుపోయి కూర్చున్నాడు. చిన్నపిల్లల మాటలకు చేష్టలకు సమాధానం వెతుక్కుంటూ పెద్దలు నిశ్చేష్టులయ్యారు. గేటు బయట ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారి హారను మోగుతూనే ఉంది. కథ సమాప్తం.